హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగానే నేను స్టవ్ పైన పప్పు కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని బగారా దినుసులు మొత్తం వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, ఇలాగా బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. పలావ్ దినుసులు మొత్తం వేసేసుకొని చక్కగా వెజిటేబుల్ పలావ్ అండి ఈరోజు నేను చేస్తుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ మసాలా దినుసులు మొత్తం చక్కగా వేగిపోవాలి. ఈలోపు మనము రైస్ కడిగైతే పక్కన పెట్టేసుకుందాము. ఈ గ్లాస్తో నేనైతే 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్ని చక్కగా వాటర్ పోసేసి అయితే క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ కానీ లేదా మా నార్మల్ రైస్తో ఇలాగ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చేసేటప్పుడు ముందుగానే వాటర్ పోసేసి నానబెట్టుకోవడం వలన చక్కగా మనకి రైస్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బంగాళదుంప, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా 2 ఘాట్లులాగా పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి ఆయిల్లో వేసేసుకొని ఇలాగ బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట. మీ ఇష్టం అండి, మీరు అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసేసుకోండి, లేదంటే మీరు బయట నుంచి కొనుక్కొచ్చిన మసాలాలైనా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక ఇప్పుడు మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. పలావ్ రైస్ కానీ బిర్యానీ కానీ చాలా ఇష్టం మా పిల్లలకి. వెజిటేబుల్ బిర్యానీ కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ప్రతి సండే కూడా మా ఇంట్లో మేమైతే ఎక్కువగా ఇదే చేస్తాము. మా వారికి, నాకు, పిల్లలకు కూడా బాగా ఇష్టం కాబట్టి. ఇంక ఇప్పుడైతే చక్కగా ఇవన్నీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకున్నాం కదా. 2 స్పూన్ల వరకు ఉప్పు అయితే వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కారం ఎక్కువగానే వేసేసుకోండి. ఇంకా కారం ఎక్కువగా ఉంటే రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ పలావు. నేనైతే ఇలాగ మా పిల్లలు ఇష్టంగా తినాలి కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసేసి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకున్నాం కదా, చక్కగా ఏగిపోయాయి. చూసారు కదా, ఆయిల్ అంతా చక్కగా మనకి పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా, 2 గ్లాసుల రైస్. ఈ 2 గ్లాసుల రైస్ని ముందుగానే నేను కడిగి అయితే నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తోని మనం వాటర్ అయితే కొలత తీసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకోకూడదండి. 3.5 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మనం కరెక్ట్గా 4 గ్లాసులు తీసుకుంటే మెత్తగా అయిపోతుంది మనకి, పలుకులు పలుకులుగా మంచిగా పర్ఫెక్ట్గా పలావ్ కానీ బిర్యానీ కానీ రావాలి అంటే కొంచెం తక్కువగానే వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ 3 గ్లాసులన్నర వరకు వాటర్ అయితే పోస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెజిటేబుల్ పలావ్ ఇలా చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఇదైతే ప్రతి సండే స్పెషల్ అనే చెప్తాం మేము. స్పెషల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. ఇంకా ఇప్పుడు నేను 3 గ్లాసులన్నర వరకు వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం బాగా మరగనిద్దాము. చూసారు కదండి, ఇవి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి, వాటర్ లేకోకుండా ఓన్లీ రైస్ వరకే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి విజిల్పై మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము, సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అంతే అండి, కుక్కర్ ఇక మూత పెట్టేసుకోవడమే అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. చూసారు కదా, విజిల్ కూడా తీస్తున్నాను. చాలా అంటే చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా తెల్లవారి మండే కదా, మండే రోజు ఇంకా ఏం చేశానంటే పిల్లల్ని స్కూల్ అయితే పంపించేసి వచ్చానమాట. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకుంటే పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఈవినింగ్ కానీ లేదా మధ్యాహ్నం కానీ ఇలాగ ఇల్లు మొత్తము నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మాపింగ్ పెట్టేసుకుంటాను అనమాట. మాపింగ్ పెట్టేసేసుకొని బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నాను కదా, రూమ్ మొత్తము క్లీన్ చేసేటప్పుడు బకెట్ వాటర్లో కొంచెం అంటే కొంచెము రాళ్ళ ఉప్పు గల్లుప్పు కానీ లేదా కొంచెం పసుపు వేసేసి ఇలాగ రూమ్ మొత్తాన్ని మాపింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకోకుండా ఉంటుందన్నమాట. ఇది నేను చెప్పింది, నేను కనిపెట్టింది కాదండి, మన పూర్వీకుల కాలం నాటి నుండే ఉంది. అలాగే చాలామంది కూడా ఈ మధ్య జ్యోతిష్యులు అయినా ఎవరైనా సరే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే మనం ప్రతిరోజు ఇల్లు తుడుచుకునేటప్పుడు తుడిచే వాటర్లో కాస్తంత పసుపు అలాగే కాస్తంత ఉప్పు వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుందని చాలామంది చెప్తూ ఉన్నారు. అందుకనే నేను కూడా ఫాలో అయిపోతున్నాను అనమాట. నేను ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఈ టిప్స్ని. చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే లేకుండా. ఇంకా నేను చక్కగా అయితే బెడ్రూము, కిచెను, హాలు అన్నిటినీ కూడా ఇలాగ నీట్గా మాపింగ్ అయితే చేసేసాను. రోజు కూడా నేను మాపింగ్ చేయనండి, ఒకరోజు ఇడిసి ఒకరోజు కంపల్సరీగా చేస్తాను. ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా సరే ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మాపింగ్ మాత్రం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి జలుబు దగ్గు జ్వరాలు వస్తూ ఉంటవి. పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా ఇలా ప్రతిరోజు ఇల్లు తూడ్చడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేయాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే గిన్నెలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి. మా ఇంట్లో ప్రతిరోజు గిన్నెలు అయితే చాలా ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అలాగే మిక్సీని కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ చూసారు కదా, ఇలాగ మొత్తం ఫైనల్గా సర్దేశాను. ఇంకా ఇప్పుడు కడిగిన గిన్నెలన్నీ కూడా ఇదిగోండి మంచంలో అయితే కొన్ని పెట్టేశాను అనమాట. ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు ఇంకా సామాన్ అంతా కడగలేదు. అందుకని చెప్పేసి సామాన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంక ఇటు సైడ్ అయితే మా కేతన్ వరకు కొంచెం పప్పు అయితే వండాను అనమాట. కేతను స్పైసీగా తినకూడదని డాక్టర్ గారు చెప్తే కేతన్ వరకు కొంచెం రైస్ అలాగే కొంచెం మళ్ళీ పప్పు అయితే వండేసాను. ఇంకా కేతన్ అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. చూసారు కదా మా కేతన్ బాబు గురుగులన్నీ ఎలా ఉన్నాయో. వంట చేస్తాడంట. నేను వంటగదిలో వంట చేస్తుంటే మా కేతన్ బాబు కూడా వంట చేసేస్తున్నాడు అనమాట. ఇది నేను కేతను సండే ఆడుకునేటప్పుడు తీసినటువంటి చిన్న బిట్ అండి. ఇందాకటిది మొత్తం ఏమో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినా చేసిన పని వీలాగు. ఇంకా ఇదేమో వాళ్ళు ఇంట్లో ఉండంగా చేసుకున్నటువంటి పనులు అనమాట ఇవి. కేతన్ బాబు అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా నా పనులన్నీ నేను చేసేసుకున్నాను. వంటగది అయితే మొత్తం క్లీనింగ్ చేసేసాను. వంట సామాన్ అంతా నీట్గా వాటరు కొంచెం సర్పు వేసేసి క్లీన్ చేసేసి అన్ని మంచంలో బయట ఆరబెట్టాను. చూసారు కదా, అవి మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్లలోకి అయితే సర్దేసేయాలి. ఇంకా చాలా ఉన్నాయి గిన్నెలు క్లీనింగ్ చేసేది. కాకపోతే నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఓపిక లేక ఇంకా నేనైతే చెయ్యట్లేదు. ఇంకా మా కేతన్ బాబు అయితే ఈ బొమ్మను చూడండి, గిర బుంగరం తిప్పినట్టు భలే తిప్పుతున్నాడు. మమ్మీ చూడు బుంగరం తిప్పుతున్నా అనేసి అంటున్నాడు. ఇంకా నేను చూస్తున్నాను అనమాట, నిజంగా బుంగరంలాగా తిప్పుతున్నాడా లేదా మా కేతన్ బాబు అని అయితే చూస్తున్నాను. ఇంకా గిన్నెలు అయితే ఇదిగోండి మొత్తం ఇలాగ అన్నీ వేసేసాను కదా, ఇంకా కడగలేదు, కడగాలి. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఏం పని ఉంటుంది, పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత ఇంట్లో పని ఏమి ఉండదు కదా అనేసి కొంతమంది అనుకుంటారు. కానీ కంపల్సరిగా ఫుల్ పని అయితే ఉంటుందండి. ఇంకా తెల్లారి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఆ పూజ కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీరే చూసేయండి. ఇంకా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పిన లాగ్ మొత్తం కూడా సండే మార్నింగ్ది, తర్వాత నెక్స్ట్ డేది. ఇంకా ఇదైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు ఇలాగ ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా గిన్నెలన్నీ కడిగి నీట్గా ఆరబెట్టేసుకొని స్నానం చేసి వచ్చి చక్కగా ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. వెంకటేశ్వర్ల స్వామికి శనివారం చేసినటువంటి పూజ ఇది మీ అందరికీ చూపిస్తున్నాను. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే నేను వెజిటేబుల్ బిర్యానీ చేశాను కదా, వెజిటేబుల్ బిర్యానీలోకి మరి ఏదో ఒక కర్రీ అయితే కంపల్సరిగా ఉండాలి. మరి ఇంట్లో పూజ అయితే చేసేసాను కదా, మరి పిల్లలు ఉన్నారు తినకూడదు అంటున్నారు, మరి ఎలా అనుకుంటారేమో. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు
పిల్లల కోసము ఆ రైస్లోకి కాంబినేషన్గా బంగాళదుంపతో చేస్తున్నాను అనమాట. బంగాళదుంప కుర్మా అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీలోకి బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలానే చేస్తారో లేదో ఒక్కసారి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా నేను బంగాళదుంపలను అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఇలాగా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోవాలి. అందులోనే కొంచెం పోపు గింజలు, అలాగే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఇలాగ గరిటెతోటి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బంగాళదుంప కుర్మా చాలా అంటే చాలా బాగుంటుంది. మా కేతన్కి మా మోక్షకి ఫేవరెట్ అనమాట. ఇంట్లో నేను ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసినా పలావ్ చేసినా సరే పిల్లలకి కంపల్సరిగా బంగాళదుంప కుర్మా ఉండాల్సిందే. ఆ రైస్ కాంబినేషన్లోకి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది కదా. ఇంక ఇప్పుడైతే ఒక 4 ఉల్లిపాయలని ఇలాగ నేను సన్నగా కట్ చేసేసి పేస్ట్ అయితే పట్టుకున్నాను మిక్సీలో. అందులోనే ఒక టమాటా తొక్క కూడా వచ్చింది చూసారు కదా. అది నేను రైస్లోకి వేసిన గంటకుండిపోయి అది అందులో పడిపోయేది. ఇలాగా మొత్తాన్ని గంటతోటి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందాము, సరిపోతుంది. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పుడంటే అప్పుడే మిక్సీ పట్టేస్తాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంచను అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వలన మనకి టేస్ట్ అనేది అంతగా బాగోదు, అంతగా తెలియదు కూడా. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పేస్ట్ లాగా చేసేసుకొని ఇలాగ వాడితేనే కూరలలో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కూరలు కూడా. అయిపోయిందండి, చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందో లేదని కొంచెం వేసానమాట. కొంచెం వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపుతో చిటికడంత పసుపు వేసేసాను. అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి పూర్తిగా. అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. మనం ముందుగానే బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కసారి గరిటెతోటి మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు కొన్నేమో ఇలాగా చేతితోటి స్మాష్ చేశాను, కొన్నేమో ముక్కలు ముక్కలుగా పీసులుగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ముందుగానే ఉడికించినటువంటి ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక్కసారి గరిటెతోటి కలుపుకుందాము. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుంది. బంగాళదుంప కుర్మా ముందు చికెన్ మటన్ కూడా పనికిరాదనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొంచెం గరం మసాలా వేసాను అనమాట. చాలా బాగుంటుంది. ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే అయిపోయింది, చూసారు కదా, ఇంకా పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మనం చూసి వేసుకోవాలండి. మరీ ఎక్కువైనా కానీ కుర్మా బాగోదు. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసేసి బాగా మరగనిచ్చానమాట. ఇలాగా చూసారు కదా, బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. చూసారు కదా, మనం పోసినటువంటి 2 గ్లాసుల వాటర్ కాస్త 1 గ్లాసున్నర వరకు అయింది. అలా మొత్తాన్ని దగ్గరికి అయ్యేలాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫైనల్గా కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అనమాట. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి గరిటెతోటి కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. మసాలాలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఇప్పుడే మనం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో సండే స్పెషల్, సండే వీలాగ్స్, ఫ్రైడే సండే వీలాగ్స్ అనమాట. ఇది మొత్తం కూడా చూసారు కదండి. మరి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి.
థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.